ఈనాడు న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమానికి కూటమి కట్టుబడి. అమ్మ బాగున్నారా, ఇదిగో మీ పింఛన్. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న జిల్లా కలెక్టర్. ఐదున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి. ఎన్టీఆర్ భరోసాతో పేదల జీవితాలకు చేయూత. అర్జీదారులు సంతృప్తి పొందేలా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాలి. భవితకు బంగారు బాట వేస్తాం, మనోధైర్యంతో ఉండండి. కూటమి ప్రభుత్వం గత 18 నెలల కాలంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీకి ఏకంగా 51,000 కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న ఏకైక ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కొల్లిపాడు గ్రామ లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే పింఛన్ల వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని 2,875కు పెంచగా గత ప్రభుత్వాలు కేవలం 1,125 మాత్రమే పెంచాయని విమర్శించారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 4,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా రైతులకు భరోసా కల్పిస్తూ వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కేవలం 4 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ విధంగా రైతు సంక్షేమం, విద్య, సామాజిక భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా భాగస్వామ్యం, అధికారుల హాజరుతో కలకలలాడింది. ఫోన్ చేస్తాను సార్. ఒకదాని ఉంటావా ఆర్దేవ్ గారు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఎంత వస్తుంది పెన్షన్? ఎవరు వేస్తున్నారు? ఇంటికి తెచ్చిస్తున్నారా? డబ్బులు అడుగుతాను రెడ్డి, అవి మొత్తం ఇస్తున్నారు. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా 2 పనులు ఉన్నాయి మీకు. ఆ 2 పనులు ప్రధానంగా పేదవాడికి ఇల్లు పట్టా. మీ ఊర్లో కూడా చాలా మంది పట్టాల గురించి అప్లికేషన్ పెట్టారు. మీ పెద్దలందరితో కూర్చున్నాను. మళ్ళీ ఒకసారి గ్రామ సభ పెట్టి ఎవరెవరు పెట్టారు, ఎవరికి అర్హత ఉందో, ఏదో నా ప్రభుత్వం నా మనుషులని అర్హత లేని వాళ్ళకి ఇస్తే అన్యాయం. నిజమైన పేదవాడికి ఇవ్వాలి, అర్హత కలిగిన వాడికి ఇవ్వాలి. 1-2 సార్లు చూసి బ్రహ్మాండంగా భూమి ఉంది. ఆ భూమి ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, ఎర్రన్నాయుడు ప్రభుత్వ డబ్బిచ్చి కొన్నారు భూమి. అదే రెండో సమస్య వస్తారు, మళ్ళీ పొల్యూషన్ సమస్య వస్తారు. అందుకే ఎవరైనా సరే రొయ్యల చెవులు తవ్వుకోవాలంటే తవ్వండి. దాన్ని కూడా ఈరోజు ఒక సమస్య వచ్చింది. అమెరికా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, రొయ్యల రేట్లు తగ్గిపోయాయి. దాని మీద దృష్టి పెట్టాం. ఈరోజు ధాన్యం ఉంది, ఇప్పుడే చెప్పారు. ఇంకా ధర్మార్జన్ రెడ్డి గారికి తెలియదేమో, కొనుగోలు కేంద్రాలు పెట్టాం. మీ పక్కనే లెక్కవలసి పెట్టాం. ఎందుకు అసలు అక్కడికి వెళ్ళడం లేదో ఇప్పుడే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పాం. మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పెట్టవలసిన అవసరం లేదు, ప్రభుత్వమే ఇస్తుంది. ఒకవేళ రైతు
మిల్లు దగ్గరికి తీసుకెళ్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీకే మేము ఇస్తాం. లేదు రైతు సేవా కేంద్రం దగ్గరికి తెస్తే అక్కడి నుంచే ఆ రైస్ మిల్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రైస్ మిల్కి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది కూడా స్ట్రిక్ట్ గా అమలు జరిగే విధంగా రైతు సేవా కేంద్రాలు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి రైతులకి కొనుగోలు కేంద్రాలు పెడతాం. ఈరోజు మీరందరూ రైతులే కదా, గతంలో కూడా ధాన్యం అమ్మారు కదా, బస్తా 2 బస్తాలు. ఎప్పుడైనా డబ్బులు వచ్చాయా? మీరు ధాన్యం అమ్మితే 6 మాసాలు 7 మాసాలు 8 మాసాలు డబ్బులు వచ్చాయి కాదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దగ్గర ధాన్యం కొంటే చంద్రబాబు నాయుడు 48 గంటలు టైం పెట్టాడు, కానీ 4 గంటల్లోనే రైతు అకౌంట్ లో డబ్బులు వేసేసాడు. ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో? ఇవన్నీ చేస్తున్నామంటే డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మనిషికి క్రెడిబిలిటీ ఉండాలి, ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉండాలని ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా కార్యక్రమాలన్నీ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను చెప్పింది ఎవరైనా సరే అచ్చెన్నాయుడు గారు మైక్ దొరికిందని అబద్ధం చెప్తున్నామని ఏ ఒక్కడొచ్చి అడిగినా సరే ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా రేపు భవిష్యత్తు మందే, అందులో ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం ఎప్పుడు వలసలు వెళ్ళిన ప్రాంతం. మొన్ననే మీ ఊరోళ్ళు ఫోన్ చేశారు, నెల్లూరులో మా ఊర్లో ఉన్నారు, అక్కడ ఎవరో రౌడీలు కొడుతున్నారంటే ఆ ఎమ్మెల్యేకి చెప్పి అది నా గ్రామం, నా మనుషులు, ఎవరికి ఏం చెయ్యొద్దని చెప్పారు. అదే మన ప్రాంతంలో పనులుంటే మనం నెల్లూరు వెళ్ళవలసిన అవసరం లేదు. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ వాటర్ స్కీము 6 మాసాల్లోనే ఎక్కడైతే ఇంకా వీధులకి కొలాయిలు లేవో అవన్నీ వేస్తాం. ఒకవేళ ఈ ట్యాంక్ సరిపోతే ఇంకొక ట్యాంక్ కడతాం, హౌస్ పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాను. ఏవైతే డ్రైన్లు ఉన్నాయో మనం ఆ రోజు సిమెంట్ రోడ్లు వేసాం. ఇవన్నీ నేను తిరిగిన వీధులే కదా. మీ వీధుల్లోకి వెళ్తే మధ్యలోనే భూమిలో ధాన్యం పాటి మధ్యలో కుండి ఉండే. కొంతమందికి రూపాయి పడ్డాయి, తర్వాత వచ్చిన ప్రభుత్వం అది కొనసాగించాలి. ఇది నా ఇంటిలో డబ్బా. ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ. ఈ రోజు నేను రోడ్డు ప్రారంభించాను, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా మారితే కొత్తగా కంటిన్యూ చేయాలి. కానీ ఆ ప్రభుత్వం దుర్మార్గంగా ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, తెలుగుదేశం ఇచ్చిందని 5 సంవత్సరాలు మనం కట్టిన ఇల్లుకి ఒక్క పైసా కూడా బిల్లు ఇవ్వలేదు, ఆటికి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం చేస్తాం. అందులో ఈరోజు మీ గ్రామానికి బ్రహ్మాండమైనటువంటి హై స్కూల్, ఆవేళ ధర్మార్జన్ రెడ్డి గారు ఎంపీపీగా ఉన్నారు. నా వెనక తిరిగి హైదరాబాద్ వచ్చి మీ ఊర్లో హై స్కూల్ తీసుకొచ్చాం. హై స్కూల్స్ కి టీచర్లు ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడు మీ ఊరిలో వస్తే మా ఊరికి ఇంగ్లీష్ మ్యాథ్స్ లేడు, మ్యాథ్స్ లేడు అనేవాళ్ళు. ఈ రోజు యువ నాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రతి క్లాస్ కి ఒక మ్యాథ్స్ ఉండాలని. ఈ రోజు మీ స్కూల్ కి అన్ని పోస్టులు వచ్చాయి. రేపు ఎల్లుండో 4,000 కోట్ల రూపాయలతో స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. మీ స్కూల్లో ఇంకా భవనాలు కావాలన్నా, మీ స్కూల్లో టాయిలెట్స్ కావాలన్నా, ఇంకా మీ గ్రామంలో ఏవైనా స్కూల్కి అవసరాలుంటే అవన్నీ పరిష్కరించాలని, ఒకేసారి రాష్ట్రం అంతా ఈ సమస్య పరిష్కరించాలని లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తున్నాం. ఇక సమస్య ఒకే ఒక్క సమస్య. నేను తెల్లవారి ఇంటి దగ్గర కూర్చుంటే జనాలు విపరీతంగా వస్తున్నారు. అందులో ఎక్కువ మంది చదువుకున్నాం, ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు ఉపాధి లేదని చాలా మంది చెప్తున్నారు. దాని మీదే దృష్టి పెట్టాం. నేను రామ్మోహన్ నాయుడు, మన మూలపేట దగ్గర పోర్ట్ అవుతుంది, మూలపేట నుంచి మన పాత మేఘవరం మీదుగా మళ్ళీ భోగాపురం వరకు 8 లైన్ల రోడ్డు ఒకటి వేస్తున్నాం. ఆ రోడ్డు వేస్తే మన ప్రాంతం దశే తిరిగిపోతుంది. చాలా మంది మన ప్రాంతానికి పరిశ్రమలు పెట్టడానికి వస్తారు, చాలా మంది ఉపాధి అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రైతులు ఉన్నారు, చాలా సంతోషం. వరి తగ్గించమని నేను కోరుతున్నాను వ్యవసాయ శాఖ మంత్రిగా. ఎందుకు వరి తగ్గించమంటున్నానంటే మనం పండించిన వరి మనమే తిందాం, బయటకు అమ్ముదామంటే లేదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే వరి నుంచి డైవర్ట్ అమ్మంటున్నాం హార్టికల్చర్కి.